గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓం నమ శివాయ. హనుమాన్ వ్యాయామశాల, ఆదోని బాడీ బిల్డింగ్ అసోసియేషన్, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఇక్కడ జరిగిన పోటీలకు, కర్నూలులో జరిగిన పోటీలకు గాను అభ్యర్థులను సన్మానించే సభ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు సిహెచ్ నాగరాజు అన్నగారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు కె సత్యనారాయణ వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే బి మంజు వైస్ ప్రెసిడెంట్ వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే బి హనుమంతు సెక్రటరీ వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే బి అంజని వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే బి ఈశ్వరప్ప వారిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరప్పనా ఈశ్వరప్ప ఈరప్ప లేదు రైట్. చేసిన పెద్దలు గతంలో కూడా పవర్ లిఫ్టింగ్లో పాల్గొని అన్ని దగ్గరలో కూడా విజయాలు సాధించిన వారు కూడా ఇప్పుడు మళ్ళీ వచ్చి స్టేజ్ మీద ఆసీనులైనారు. ఇప్పుడు జరిగిన పోటీలకు గాను అందరూ సాధించిన విజయాలకు సన్మానించడం జరుగుతుంది. కాసేపట్లో గారికి సన్మానించవలసిందిగా మంజు అన్న గారిని కోరుతా ఉన్నాం. చెప్పట్లు. మొన్న జరిగిన ఏపీ ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పవర్ కర్నూల్ అవుట్పుట్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. అందులో శ్రీనివాసులు అన్నగారు 2 గోల్డ్ మెడల్లు సాధించినారు. బెంచ్ ప్రెస్ తర్వాత డెడ్ లిఫ్ట్ రెండిటికి గాను గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. అలాగే సూరి ఆయన కూడా నంబర్ 1 ప్లేస్ని సాధించడం జరిగింది, గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. జాఫర్ బాషా ఆయన కూడా మొదటి స్థానం గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అలాగే శివ 2వ స్థానం మరియు 3వ స్థానం సాధించడం జరిగింది. అజయ్ ఆయన కూడా మొదటి స్థానం సాధించడం జరిగింది. తిక్కయ్య ఆయన కూడా మొదటి స్థానం సాధించడం జరిగింది. మనోజ్ 3వ స్థానం సాధించడం జరిగింది. సాదిక్ బష్ గారు అంతే. వీరందరికీ ఈరోజు మన నాగరాజ్ అన్నగారు చేతుల మీదుగా సన్మానించడం జరుగుతుంది. కూడా అభినందిస్తూ అన్నగారు వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. అన్నగారిని సన్మానించడం జరుగుతుంది. చప్పట్లు కొట్టవలసింది. చప్పట్లు. శ్రీనివాసులు అన్నగారు 2 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. సెకండ్ ప్రైజ్ 2 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. అది పవర్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సురేంద్ర ఎక్కడ జరిగింది? కర్నూలులో స్టేట్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జరిగింది. ఇవి హైదరాబాద్లో జరిగిన నువ్వే చెప్పేసట్లే. నా పేరు బి సురేంద్ర, మా నాన్న పేరు బి చిన్నయ్యప్ప, మా మాస్టర్ సాకరే శ్రీనివాసులు. నేను హనుమాన్ వ్యాయామశాలలో పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో గత ఫిబ్రవరి 13th నుంచి 15th వరకు రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు జరిగింది. సో అక్కడ మేము 7 మంది పార్టిసిపేట్ చేయగా దాంట్లో నేను పవర్ లిఫ్టింగ్ ఈవెంట్లో టోటల్ వచ్చేసి 475 కొట్టినాను. సో అక్కడ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. అలాగే డెడ్ లిఫ్ట్ ఈవెంట్లో కూడా 2nd ప్లేస్ వచ్చింది. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జరిగింది రాష్ట్ర స్థాయి పోటీల్లో.
ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు ఈ కాంపిటీషన్ జరిగింది సార్ కర్నూలు రాష్ట్ర స్థాయి పోటీలు. గతంలో ఎక్కడైనా మీరు పాల్గొన్నారా ఇట్లాంటి పోటీల్లో? గతంలో అక్టోబర్ 2025 అక్టోబర్లో జరిగింది నేషనల్ మీటు బెంగళూరులో జరిగింది. సో అక్కడ కూడా నాకు సిల్వర్ మెడల్ సాధించినాను. సో నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లోన WBC డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ అక్కడ కూడా నేను పార్టిసిపేట్ చేశాను. సో అక్కడ కూడా నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. మళ్ళీ డిస్ట్రిక్ట్ అయిపోయిందేమో WBC స్టేట్ మీట్ మళ్ళీ సేమ్ హైదరాబాద్లోనే జరిగింది. సో అక్కడ కూడా నేను స్టేట్ మీట్లో సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ సాధించినాను. సో ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ అనంతపూర్లో కూడా జరిగింది. సో అక్కడ కూడా నేను స్ట్రాంగ్ మ్యాన్ తీసుకున్నాను. స్ట్రాంగ్ మ్యాన్లో సెకండ్ ప్లేస్ వచ్చింది, 3000 క్యాష్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కూడా కర్నూలులో అక్కడ కూడా నాకు మెడల్స్ వచ్చినాయి. నెక్స్ట్ వైజాగ్లో ఈ మంత్ 28కి కాంపిటీషన్ ఉంది. సో దానికి కూడా ప్రిపేర్ అవుతున్నాము. ఇలాగే ముందుకు పోతుంది. అంటే ఈ సైడ్ రావడానికి మీకు ఎవరైనా ప్రధాన కారకులు కానీ ఎవరైనా సూచించడం జరిగిందా? అంటే మీకు మీ యొక్క అంటే వ్యాయామశాల యొక్క గురువు గారు ఏమైనా చెప్పారా, లేదంటే మీ తండ్రి గారు ఏమైనా చెప్పారా? మీ లక్ష్యం ఏమి? నా లక్ష్యం అంటే ఏం లేదు సార్. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయినప్పుడు ఇంట్లో డిప్రెషన్గా ఉంటే నాన్న ఉండి మీరు పోండ్రా మాస్టర్ దగ్గర జాయిన్ కండి జిమ్ అని నన్ను మా అన్నని ఇద్దరిని జిమ్లోనే మీరు ట్రైనింగ్ తీసుకోండి అంటే నాన్న అట్లా వదిలినాడు. ఇంకా అప్పటి నుంచి పవర్ లిఫ్టింగ్ మాకు అలవాటు అయిపోయింది. యాక్చువల్గా అంటే పవర్ లిఫ్టింగ్ అలవాట్లేదు. మా నాన్న ఒకప్పుడు పవర్ లిఫ్టరే. సో అది జీన్స్ అట్లా మాకు వచ్చింది. ఇప్పుడు మేము కూడా మాస్టర్ కింద చేస్తూనే ఉంటాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎక్కడ జరుగుతుంది ఇదంతా జిమ్? ఇక్కడే హనుమాన్ ఆదోనిలో, ఆదోని శుక్రవారం పేట హనుమాన్ వ్యాయామశాలలో మేమంతా ప్రాక్టీస్ చేస్తాం సార్. నా పేరు బోయ సురేంద్ర, మా నాన్న పేరు బి చిన్నైరప్ప, మా మాస్టర్ వచ్చి సాకరే శ్రీనివాసులు. तुम्हें किस में मारे हो? పవర్ లిఫ్టింగ్లో ఈయన కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. జాఫర్ సాదిక్. నువ్వేమేమి కొట్టినావు? 3 క్లాప్స్ బోల్తే. నా పేరు జాఫర్ సాదిక్, మా నాయన పేరు అబ్దుల్ గనీ, అది వచ్చేసి కారన్పేట. మన మాస్టర్ ట్రైనర్ సాకరే శ్రీనివాసులు. ప్రతి సంవత్సరం 3వ సంవత్సరం ఇప్పటికి చేయబట్టి మొన్న ఫస్ట్ కర్నూలు పోయినాం. మొన్న గోల్డ్ మెడల్ వచ్చింది, ఫస్ట్ ప్లేసు. సెకండ్ బెంగళూరు పోయినాం, బెంగళూరులో సెకండ్ ప్లేస్ వచ్చింది. మనం పని చేసి కూడా మన మాస్టర్ ట్రైనింగ్ ఇస్తున్నాడు, పని చేస్తూ కూడా ఇది కూడా చేస్తున్నాం పవర్ లిఫ్టింగ్. కానీ జిమ్ అంటే మాకు చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా చేయాలని కోరుతున్నాం. మన పాటు మన వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చేయాలని కోరుతున్నాం. మేము మన మాస్టర్కి చాలా ఇంకా సపోర్ట్ చేస్తే బాగుంటుంది మా అన్న గురించి. డెడ్, బెంచ్, స్క్వాడ్ మూడింటికి గాను ఫస్ట్, థర్డ్ ప్లేస్ సాధించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో కర్నూలు అవుట్డోర్ స్టేడియం జరిగిన పోటీల్లో శివ సెకండ్ ప్లేస్ మరియు థర్డ్ ప్లేస్ సాధించడం జరిగింది. క్లాప్స్. నా పేరు వచ్చి సిహెచ్ శివశంకర్, మా నాన్న పేరు వచ్చి సిహెచ్ చిన్న నాగరాజు. ఎక్కడ పోటీల్లో ఎక్కడ పాల్గొన్నారు మీరు? ఇది ఫస్ట్ వచ్చి కర్నూలు, సెకండ్ వచ్చి బెంగళూరు పాల్గొన్నాం. అనంతపురం బెంగళూరులో వచ్చి సెకండ్ ప్లేస్, అనంతపురంలో వచ్చి ఫస్ట్ ప్లేస్. సాకరే శ్రీనివాసులు గారు పిలిచిపోయారు, సహకారంతో పిలిచిపోయినారు మమ్మల్ని. దాన్ని జిమ్కి రావడానికి మీ ప్రధాన కారణం ఏంటి? అంటే రావడానికి అంటే మీ మాస్టరా లేకుంటే ఎవరైనా? మా మాస్టర్ అంతా చిదిగా అలవాట్లు పోతుంటే రాండి నా తగ్గి రాండి అని పిలిచినాడు, అందుకే వచ్చినాం.
చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జిమ్లో పాల్గొనాలని అనుకుంటున్నాము. చిన్న ఫీజు కూడా ఎంతైనా ఇచ్చినా కూడా ఫీజు తీసుకుంటున్నారు కాబట్టి మాస్టర్కి చాలా ఈ వీళ్ళంతా పిల్లలు అందరూ వినప్పుడే ఉన్నామని నేను కోరుతున్నాను. ఇలాంటి పిల్లలు ముందు ఎదగాలని. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఉదయం ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు బాడీ బిల్డింగ్ అయిపోతారు. ముందు వీళ్ళు ఇంకా కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో మరి స్టేట్ లెవెల్లో పోవాలని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ. ఏపీ ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో బెంచ్ ప్రెస్కి గాను మొదటి స్థానం సాధించడం జరిగింది. చెప్పట్లు కూడా నా పేరు వి అజయ్ కుమార్. మా నాన్న పేరు వి చిన్న నాగరాజు. నేను మొన్న ఏపీ స్టేట్లో కర్నూలు జిల్లాలో ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ లిఫ్టింగ్లో పాల్గొన్నాను. దాంట్లో బెంచ్ ప్రెస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. పవర్ లిఫ్టింగ్లో టోటల్ వెయిట్ వచ్చేసి 330. దాంట్లో థర్డ్ ప్రైజ్ వచ్చేసింది. బెంచ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. మా మాస్టర్ సాకరే శ్రీనివాసుల ఆధ్వర్యంలో నేను ప్రతిరోజు జిమ్కి వచ్చి రావడం జరుగుతుంది. ఆయన శిక్షణతో డైలీ నేను పార్టిసిపేట్ చేస్తున్నాను జిమ్. పేరెంట్లో బాడీ బిల్డింగ్లో కూడా మాస్టర్ సహకారంతో థర్డ్ ప్రైజ్ కొట్టేశాను. బాడీ బిల్డింగ్లో బెంచ్ ప్రైస్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టేశాను. ఈ వ్యాయామశాలకి రావడం వల్ల మీలాంటి పిల్లలకి అంటే బయట తిరుగుతుంటారు కదా అట్లాంటి పిల్లలకి ఏం చెప్పలేదు? రావడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. చెడు అలవాట్లకి దూరంగా ఉంటాం. ప్రతిదానికి బయటకు ఎక్కువ తిరగడం, క్రమశిక్షణతో ఉంటాం. డైలీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అందుకే అందరూ జిమ్కి రావడం కోరుకుంటున్నాం. మనోజ్ పవర్ లిఫ్టింగ్ దాంట్లో థర్డ్ ప్రైజ్ సాధించడం జరిగింది. అందరూ ఒకసారి హనుమాన్ వ్యాయామశాల హనుమాన్ వ్యాయామశాల జపాలి జిమ్ గురించి మా అన్న నాగరాజ్ గారు చైర్మన్ ఈ జస్ట్ కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తారు మీ చిన్నపిల్లలందరికీ. ఆర్ బాడీ బిల్డర్స్ ఎవరు ఉన్నారు అందరూ ఎక్సర్సైజ్ గురించి కానీ కొన్ని విషయాలు ప్రకటిస్తారని నేను కోరుతున్నాను. నాగరాజ్ గారికి 2 విషయాలు మాట్లాడమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాగరాజ్ సార్ ఇక్కడ ఆదోని శుక్రవారంపేటలో హనుమాన్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఉంది. దాంట్లో సాకరే శ్రీనివాసులు అనే మాస్టర్గా ఉన్నాడు. ఆయన రోజు మన వార్డులోనే కాదు మన ఆదోనిలో చుట్టుపక్కల అందరికి కూడా పిల్లలకి బాడీ బిల్డింగ్ ఎట్లా చేయాలా ఏం లేదు, పిల్లలకు ఒక ఏ రకం పవర్ లిఫ్టింగ్ ఎట్లా చేస్తే బాగుంటుంది, మనం అట్లా 10 మందితో చేసి 10 మంది నుంచి 20 మంది 20 మంది నుంచి 40 మందిగా అట్లా పెరుగుతూ పోయి మనం జిల్లా నుంచి రాష్ట్రం వరకు, రాష్ట్రం నుంచి నేషనల్ వరకు మన ఆదోని యూత్నంతా కూడా పరిచయం చేసినాడు. కాబట్టి ఆయన ఇలాగే ఆయనకి దేవుడు మంచి చేయాలని ఇంకా ముందు కొంతమందికి మంచిగా ఇట్లా బాడీ బిల్డర్గా తయారు చేసి మనం అంతా రాష్ట్రం నుంచి కూడా మన కేంద్రం ఆదోని నుంచి రాష్ట్రం వరకు మంచి పేరు తెస్తూ ఇట్లే కొనసాగితే బాగుంటుందని నా యొక్క ముందుగా ఇక్కడ విజేతలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మరియు దాంతోపాటు సాకరే శ్రీనివాసులు గారికి కూడా ప్రాధాన్యత. అట్లా మా అన్న ఎయిర్పోర్ట్ నారాయణకు కూడా వందనాలు. థ్యాంక్ యూ సార్. అందరూ కలిసి మాకు పోటీలు ఉంటాయి, మనకి ఆడంటే ఆడ కొంచెం సాయం చేయాలని చెప్తాను అందరికి. చేస్తాను ఎప్పుడైనా నా యొక్క రిక్వెస్ట్ ఛార్జీలకి చేద్దాం. 2 monthsలో ఆదోన్లో ఉమ్మడి కర్నూలు జిల్లా పవర్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ అది దాని గురించి చెప్పరా? నమస్కారం. ఆదోని హనుమాన్ వ్యాయామశాల ఇక్కడ సాకరే శ్రీనివాసరావు గారు కోచ్గా ఉన్నారు. ప్రతి ఒక్క యువతకి చాలా సహకారంతో పోటీలకి ముందుగా మీరు రండి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కానీ హైదరాబాద్, బెంగళూరు, ఇక్కడంతా ఉత్తరాఖండ్ అక్కడంతా పిలుచుకుపోయి అన్న సహకారంతో ప్రతి చోట ప్లేస్మెంట్స్ తెస్తున్నారు. మన ఆదోని టౌన్లో కూడా ఇంతకుముందు 3 సార్లు డిస్ట్రిక్ట్ లెవెల్ పెట్టినాము. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 2-3 నెలల్లో కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి పెట్టాలని ఆశిస్తున్నాము.
దానికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్, బాడీ బిల్డింగ్ 3 కూడా పెట్టాలని అనుకున్నాము. దానికి అందరు పెద్దల సహకారంతో ఆలోచించి పెట్టాలని. నా పేరు మంజునాథ్. బాడీ బిల్డింగ్ ఒక పవర్ లిఫ్టింగ్ ఒక వైస్ ప్రెసిడెంట్గా సీనియర్ గారు నన్ను నియమించినాను.